హలో ఏదైతే వారి జనాభాను పరిగణలోకి తీసుకుంటూ వారికి ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ కల్పింపు చేయబడడం జరుగుతుందని ఇలా రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ పేర్కొనడం జరిగిందో ఇక్కడ వాస్తవంగా ఈ 42% రిజర్వేషన్ కల్పనకు సంబంధించి ఇలా గతంలోనే శాసనసభలు శాసన మండలిలో బిల్లు ఆమోదింపు చేసుకున్నప్పటికీ ఇవాళ గవర్నర్ గారు ఏదైతున్నదో దానికి ఆమోద ముద్ర వేయవలసినటువంటి ఒక గవర్నర్ గారు ఏ శాసనసభ కానీ శాసన మండలిలో కానీ మనం పాస్ చేసుకోవడం జరుగుతుంది బిల్లులు దాని చట్టబద్ధత లభించబడాలి అని అంటే గవర్నర్ గారు రాజముద్ర వేయాలి. ఇవాళ గవర్నర్ గారు ఏదైతున్నదో అంటే ఆ చట్టబద్ధత కల్పింప చేయటంలో ఆటంకాలు సృష్టించబడే విధంగా ఆమోదం తెలపకుండా భారత రాష్ట్రపతికి నివేదించటం అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ 42% రిజర్వేషన్తో అమలు చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నదో ఆ 42% రిజర్వేషన్ కల్పనకు ప్రధానమైనటువంటి ఒక ఆటంకం 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ 50% మించకుండా పంచాయతీరాజ్ యాక్ట్ అట్లాగే మున్సిపల్ యాక్ట్ను మార్పు చేయడంతో అది కూడా పెద్ద ఆటంకంగా తయారైందని చెప్పక తప్పదంటుంది. ఎందుకంటే సాధారణంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వము ఈ అంశాన్ని ఏదైతుందో ఇటు సిట్ ద్వారా కానీ అటు సిబిసిఐ ద్వారా కానీ విచారణ చేపించే అవకాశం ఉండే. సిట్ కానీ సిబిసిఐడి రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విచారణ సంస్థలు. ఈ రెండు కూడా సిట్ కానీ సిబిసిఐడి కానీ అంటే ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకకు ప్రతీకగా వీళ్ళు చేపించబడే విచారణ ట్రాన్స్పరెంట్గా చేయబడుతుంది, పారదర్శకంగా చేపట్టబడుతుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం యొక్క జోక్యం లేదు అని తెలియజెప్పబడే విధంగా అంశాన్ని సిబిఐకి అప్పగించింది. సిబిఐ ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విచారణ సంస్థ. సిబిఐ ఏదైతుందో ఎట్లయితే సిట్ అండ్ సిబిసిఐడి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విచారణ సంస్థలో సిబిఐ ఏదైతున్నదో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టేటువంటి ఒక సంస్థ. అంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంది కదా అంటే ఏ విధమైన అపోహలకు తావీయకుండా
ఏ విధమైన అపోహలకు తావీయకుండా విచారణ అనేది నిష్పక్షపాతంగా పారదర్శకంగా చేయబడుతుందని తెలియజెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఒక అస్త్రాన్ని నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కక్షపూరితంగానో రాజకీయంగానో నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావించి ఉంటే ఏ సీట్లో సిబిసిఐడి వేస్తే అయిపోతుంది. కానీ ఆ విధంగా అపోహలకు తావీయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలియజెప్పే విధంగా సిబిఐకి అప్పగించడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిబద్ధతకు వాస్తవాలు ఏదైతుందో ప్రజలు గ్రహించబడే విధంగా కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా చేతల ద్వారా దాన్ని నిరూపించబడే విధంగా సిబిఐకి అప్పగించి వన్ మస్ట్ అప్రిషియేట్ అన్లెస్ స్టేట్ గవర్నమెంట్ సిబిఐకి అప్పగిస్తే తప్ప సిబిఐ దాన్ని డైరెక్ట్ విచారణకు చేపట్టే అవకాశం లేదు. అన్లెస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కోర్టు ఆదేశిస్తే తప్ప కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నిష్పక్షపాతతకు ట్రాన్స్పరెన్సీకి పారదర్శకతకు నిదర్శనంగా వాస్తవాలు ఏదైతే ప్రజలు గ్రహించబడే విధంగా ఇక్కడ సమస్య ఏంటంటే దోషి ఎవరని తేలడమే కాదు, వాస్తవాలు ప్రజలు గ్రహించాలి. దానికి అనుగుణంగా ఏదైతుందో నిర్ణయం ఉండబడే విధంగా సిబిఐకి అప్పగించడం ఇస్ రియల్లీ అప్రిషియబుల్ బై వన్ అండ్ ఆల్. మరి ఎవ్వరు కూడా ఏదైతుందో కామెంట్ చేసే అవకాశం లేదు. హర్షం వ్యక్తం చేస్తున్నాం. మా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ మిత్రుడు అనుకుంటుంది హర్షం వ్యక్తం చేస్తాం. థ్యాంక్ యూ.